వాసుదేవాయ. నిన్నటి రోజు అద్భుతంగా కార్తీక పౌర్ణమిని జరుపుకున్నాము. మరి కార్తీక పౌర్ణమి యొక్క మహత్యాన్ని మరి దీపారాధన చేయడం అనేటువంటి జరిగింది. మరి భారతం కూడా మనము చేయడం జరిగిందన్నమాట. ఈరోజు కన్యాదానం యొక్క విశిష్టత గురించి 13వ అధ్యాయంలో వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తున్నాడు. కార్తీక మాసంలో ఏది చేసినప్పటికీ కూడా ఒక రోజును మించి ఒక రోజు ఉంటుందన్నమాట. ఒక రోజును మించి ఒక రోజు ఉంటుందన్నమాట. ఏది చేసినా, దీపారాధన చేసినా, కార్తీక పురాణాన్ని చదివినా, సమారాధన చేసినా, ఉపవాసాన్ని చేసినా గొప్ప ఫలితాన్ని ఇవ్వడానికి శివకేశవులు ఇద్దరూ కూడా రెడీగా ఉంటారన్నమాట. శివకేశవుల అభేద్యమైనటువంటి మాసమే ఇది. కాబట్టి అందరూ కలిసి ఉండి అందరూ చేయాలా అని చెప్పేసి ఈ మాసం మనకు ఒక ఐకమత్యాన్ని కూడా బోధిస్తుందన్నమాట. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్ప ఏం లేదు. వాళ్ళ అవతారాన్ని బట్టి వాళ్ళు గొప్పగా అక్కడ కనపడుతుంటారు. ఇప్పుడు మనము వినాయక చవితి అనుకోండి, వినాయకుడిని ప్రధానంగా పెడతాం. ఇప్పుడు వినాయకుడు ఎందుకు సార్, విష్ణువు గొప్పవాడు కదా అనొచ్చు కదా. ఏ పండుగ అయితే ఆయన ప్రధానమవుతాడు ఆడ, మిగతా వాళ్ళు పరివార దేవతలు అవుతారు. మన పండుగలన్నీ అట్లే ఉండేది. ఎవరు ఆ రోజు ప్రధానంగా ఉంటారో ఆ దేవతల్ని మనం పెట్టడం అనేటువంటి జరుగుతుంది అది. కాబట్టి ఆ విధంగా మనము భావన చేసుకోవాలా అనేటువంటిది ఉండేది. అదేవిధంగా ఇట్లాంటి పుణ్య కార్యాలు చేయడం వల్ల మనకి ఎంతో ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఒక రాజు ఉండేటువంటి వాడు, వంగ దేశంలో సూర్యుడు అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు. అతని భార్య చాలా అందంగా ఉండేదన్నమాట. కానీ అక్కడ శత్రురాజులందరూ కూడా ఆయన్ని జయించేస్తారు. జయించేస్తే ఆయన భార్యతో కలిసి కందమూలాలు తింటూ అడవిలో ఉండిపోతాడనమాట. ఆ రాజు ఉండిపోతే ఆ రాజుకు ఒక మంచి, అతను యవ్వనంగా ఉంటాడు రాజు, ఒక కుమార్తె కలుగుతుందన్నమాట. ఆ కుమార్తె చాలా అందంగా ఉంటుంది. ఆ అందంగా ఉండేటువంటి కుమార్తెను బాగా పెంచుతూ ఉంటాడు. కానీ ఆ కుమార్తెకు పెళ్లి చేయాలని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. అతను చాలా బీదవాడుగా ఉంటాడు, అడవిలో ఉంటాడు కాబట్టి ఎవరు రారు. ఒక ముని కుమారుడు వస్తాడనమాట. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకో, మేము చాలా బీద స్థితిలో ఉన్నాము, నేను రాజు కదా కానీ ఇప్పుడు చాలా బీద స్థితిలో ఉన్నాను కాబట్టి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకో అని చెప్పి చెప్తాడన్నమాట. ఆ విధంగా డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళు మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక కుమార్తె కలుగుతున్నారు అతనికి. ఇంకొక కుమార్తె కలిగి ఆమె పెద్దదవుతుంది. పెద్దదైన తర్వాత ఈ కుమార్తెను కూడా వివాహం చేయాలంటే ధనం ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ విధంగా చేస్తుంటాడు. అప్పుడు యతీశ్వరులంతా చూసి, ఏమయ్యా, కన్యను ఇట్లా అమ్ముకోవడం మహాపాతకము, ధనంతో చేసే దైవ కార్యాలు, పితృకార్యాలు, అట్లాంటి ధనంతో చేసేటువంటి దైవ కార్యాలు, పితృకార్యాలు నిరుపయోగమవుతాయి. అమ్మాయిని అమ్మడం వల్ల ఇలాంటివన్నీ కూడా నిరుపయోగమవుతాయి. దీనికి ప్రాయశ్చిత్తమే లేదు అసలు. ఇట్లా డబ్బు తీసుకుని అమ్మాయిని అమ్మినావంటే దీనికి ప్రాయశ్చిత్తం అనేటువంటిదే లేదు. కాబట్టి కార్తీక మాసంలో నువ్వు కన్యాదానాన్ని చేయాలి, కానీ ఈ విధంగా కన్యాశుల్కాన్ని తీసుకొని ఆ విధంగా చేయకూడదు అని చెప్పేసి ఆ విధంగా చెప్తాడు. లేదు, నేను అదే విధంగా చేస్తాను అని చెప్పి ఇతను పట్టుబడతాడు. కొంతకాలానికి శరీరాన్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టిన తర్వాత ఇతనికి నరకానికి తీసుకుపోతాడు. నరకానికి తీసుకుపోయి విపరీతమైనటువంటి చిత్రహింసలను అనుభవింపజేస్తారు. చేసిన తర్వాత వీళ్ళ వంశంలోనే శృతకీర్తి అనేటువంటి వాడు ఉంటాడు. అతను చాలా ధర్మాన్ని చేసి ఉంటాడు అనమాట. అతన్ని కూడా నరకానికి తీసుకుపోతారు. ఆయన ప్రశ్నిస్తాడు, ఏమయ్యా, ఏమి ఆ విధంగా నన్ను నరకానికి తీసుకుపోతున్నారు? నేను ఎన్నో దైవ కార్యాలు చేసినాను, ధర్మ కార్యాలు చేసినాను, అలాంటిది నన్నెందుకు తీసుకుపోతున్నారు అంటే, నీ వంశంలో సూర్యుడు అనేటువంటి రాజు ఒక కన్యను అమ్మేసినాడు, ఆ వంశము వల్ల నీకు కూడా నరకం వచ్చింది అని చెప్తారు. నీకు కూడా నరకం అనేటువంటిది వచ్చింది.
కాబట్టి ఆ విధంగా నువ్వు నరకంలో ఉండాల్సిందే అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత నన్ను భూలోకానికి పంపించండి, ఆమెకు మంచి వరుణ్ణిచ్చి కన్యాశుల్కం చేయకుండా నేను చేస్తాను అని చెప్తే అప్పుడు ఆ శిక్ష అంతా అనుభవించిన తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆమెకు కన్యాదానాన్ని చేస్తారనమాట. ఆ విధంగా ఆడపిల్ల అంటే పరాశక్తి, ఆమెను అమ్ముకునే వాడికి ఏ గతి పడుతుందో సూర్యుని కథ మనకు సూచిస్తుంది. కాబట్టి ఆ కన్యను ఉత్తమమైన దానము చేయాలే తప్ప అంగడి సరుకులాగా అమ్మకూడదు. కాబట్టి ఆ విధంగా అమ్మడి సరుకులాగా అమ్మితే చూడండి, మనకు తెలియనటువంటి పాపాలు ఇవన్నీ చూడండి, మనం తెలియనటువంటి పాపాలు ఎన్ని చేస్తున్నాం మనకు తెలియదు అనమాట. ఆ విధంగా అలాంటి గతి పడుతుంది అని చెప్పేసి ఈ కథ మనకు చెప్తుంది అనమాట. చెప్పిన విషయంలో దైవ కార్యాలకు ధర్మ కార్యాలకు అట్లాంటి ధనాన్ని వెచ్చించకూడదు అని చెప్పి అది నిజమేదే. ఒక కాలంలో జరిగిండేది. ఒక కాలంలో దైవ కార్యాలకు ధర్మ కార్యాలకు డబ్బులు ఖర్చు అయ్యేది కాదు. ఎవరో పూలు అక్కడ నుండి పూలు తెచ్చేవాళ్ళు, అక్కడ నుండి పనులు తెచ్చేవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఒక చిన్న కార్యం చేయాలంటే వేలాది రూపాయలు కావాల్సింది. సో ఇక్కడ మనము నిన్న జరుపుకున్నటువంటి కథలో సర్పయాగాన్ని నిలుపుదల చేయడానికి అస్తికుడు యజ్ఞశాలకు వెళతాడు. ఆ యజ్ఞశాలకు వెళ్ళినటువంటి వాడు ఆ యజ్ఞాన్ని విపరీతంగా పొగుడుతాడనమాట. అక్కడ ద్వారపాలకులు ఆయన్ని ఆపు చేసినప్పటికీ కూడా అగ్నిదేవతను మించి నువ్వు చేస్తున్నావు, యమధర్మరాజును మించి చేస్తున్నావు, కట్వాంగుణ్ణి మించినటువంటి యాగాన్ని చేస్తున్నావు, ఇంద్రుని మించినటువంటి యాగాన్ని చేస్తున్నావు, ఈ విధంగా అనేకమైనటువంటి ఉపమానాలతో ఈ అస్తికుడు ఆ యజ్ఞాన్ని పొగుడుతాడనమాట. ఆ యజ్ఞాన్ని పొగుడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. ఏమయ్యా ఇంత బాగా చెప్తున్నావు, చిన్న వయసులోనే వేదాంగాలను చదువుకున్నావు, నువ్వు చూస్తే చాలా ధర్మపరునిలాగా ఉన్నావు, ఆ విధంగా నీకేదైనా వరమిస్తాము కోరుకో అన్నాడు. సరే అని చెప్పేసి బ్రాహ్మణ బాలిక నీ ప్రతిభకు పరిమితే లేదయ్యా, నీ పాండిత్యానికి తగినటువంటి వరమే ఇచ్చేస్తాను కోరుకో అని చెప్తానన్నమాట. అప్పుడు ఆయన వేగంగా తక్షకుడు ఇంకొకడే ఉన్నాడు, వాడే మెయిన్ శత్రువు, వాడు వస్తా అన్నాడు, ఉండండి మంత్రం చదవండి అంటున్నాడు. ఓ పక్క మంత్రం బాగా చదవండి, ఫైనల్ ఉండేటి మా నాన్న చంపినోడు వాడు ఎట్లన్నా రావాల్సిందే అని చెప్పేసి మంత్రాలు చదువుతూనే ఉన్నారు. ఆ తక్షకుడు ఏం చేసినాడంటే ఇంద్రుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆయన ఇంద్రుడు అభయం ఇచ్చినాడు, నువ్వు ఎట్లా పడకుండా చేస్తాను నేను, నా దగ్గర ఉండు అని చెప్పేసి. ఆ విధంగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ ఇంద్రుని దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు దీంట్లో కూర్చొని ఉంటాడు, ఆ ఇంద్రుని దగ్గర విమానంలో కూర్చొని ఉంటాడు. దాంట్లో ఆ మంత్రం చదివితే ఇంద్రునితో సహా వచ్చేస్తాడు. ఇంద్రుడు ఇదేందయ్యా నేను పడేటట్లున్నానని చెప్పేసి తప్పించుకొని పరిగెత్తి వెళ్ళిపోతాడు. దుంకేస్తాడు, ఆయన విమానం నుంచి దుంకేస్తాడు, తప్పించుకొని పరిగెత్తి వెళ్ళిపోతాడు అనమాట. నేనే పడేటట్లున్నాను ఈ విధంగా అని చెప్పేసి ఆ విధంగా చేస్తాడు. చేసిన తర్వాత ఏమయ్యా వరాన్ని కోరుకో అంటాడు. ఆ వరాన్ని కోరుకో అంటే అప్పుడు ఆస్తికుడు చెప్తాడు, జనమేజయ మరలా వారిస్తూ బ్రాహ్మణోత్తమ నీకు శుభం కలుగుతుంది, నువ్వు ఏదైనా వరం కోరుకోవయ్యా అంటే సర్పయాగాన్ని నిలుపుదల చెయ్యి అంటాడు. ఆయన దగ్గరకు వస్తుంటాడు దక్షకుడు, సర్పయాగాన్ని నిలుపుదల చెయ్యి అంటాడు. కాదయ్యా ఆస్తిక, ఈ విధంగా నువ్వు మాటకారివి అయినటువంటి జనమేజయుడు మరలా వారిస్తూ నీకు శుభం కలుగుతుంది, వేరే వరమన్నా కోరుకో అంటాడు. అప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఏమంటారంటే, నాకు అది తప్ప ఇంకొక వరం నాకు వద్దు, నాకు సర్పయాగాన్ని నిలుపుదల చేయాల్సిందే నువ్వు అంటాడు. అంటూనే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులంతా కూడా మీరు వరం ఇస్తామన్నారు, ఆయన వరం కోరినాడు, వరం ఇచ్చేయండి అంతే. దీంట్లో రెండవ మాట అనేటువంటిది లేదు. మీరు వరం ఇస్తామన్నారు, ఆయన కోరుకున్నాడు, మళ్ళీ వరాన్ని మార్చమంటున్నాడు, ఆయన మార్చను అంటున్నాడు, వాడు వరం ఇచ్చేసేయండి అంటాడు. పొగడ్తలకు పొంగిపోరాదు, విమర్శలకు కృంగిపోరాదు, ఆ రెండింటి మధ్య భగవంతుని మర్చిపోరాదు అని చెప్తారు. కాబట్టి ఆ విధంగా తక్షకుడు కొద్దిగా తప్పించుకునేస్తాడు అనమాట, పడుకోకుండా. దీంట్లో అప్పుడు అడుగుతాడు, సౌనకుడు అడుగుతున్నాడు, జనమేజయుని యాగంలో ఎవరెవరు చనిపోయినారు ఒకసారి చెప్పాయా అని చెప్పినాడు. ఇంతవరకు పడినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరు అని అడుగుతారు. అప్పుడు యాగంలో వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది సర్పాలు అగ్నిగుండంలో పడి నాశనం అయిపోయినాయి. వాళ్ళలో కొంతమంది పేర్లన్నా చెప్పాయా
ప్రముఖుల పేర్లు ఉంటారు కదా, విఐపీలు, వాళ్ళ పేర్లన్నా చెప్పండి అని చెప్పేసి, వివిఐపి పేర్లు చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్తాను అని ఆయన కొందరు నీలవర్ణంతో, కొందరు ఎరుపుగా, కొందరు తెలుపుగా, భయంకరంగా పెద్ద శరీరాలతో ఉండేవాళ్ళంతా కూడా విషపూరితులై ఉన్నారు. మాతృశాప పీడితైన ఆ సర్పాలు పరాధీనురాలే అగ్నిలో పడిపోయినాయి. వాటిలో కూటీసుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హలిమకుడు, పిచ్చకుడు, కౌనకుడు, చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాబుడు, శరణుడు, కక్షకుడు, కాలదంతుడు, వీరందరూ వాసుకి వంశంలో జన్మించిన వారు. వీళ్ళు భస్మం అయిపోయినారు, అగ్నిలో భస్మం అయిపోయినారు. ఇంకా కొందరు మహాబలశాలులు ఉన్నారు, భయంకరులు ఉన్నారు, వాళ్ళు కూడా సర్పం యాగంలో బలైపోయినారు. తక్షకుని వంశంలో జన్మించిన నాగుల పేర్లు కుంచాళకుడు, మండలకుడు, రణబేరుడు, ఉచ్చుకుడు, శరణుడు, భంగుడు, బిల్వతేజుడు, ప్రసేతనుడు, శిశురోమనుడు, సురోముడు, వీరంతా తక్షకుని వంశంలో జన్మించిన వారు. వీళ్ళు భస్మమైపోయినారు అని చెప్తాడు. పార్వతుడు, పారిజాతుడు, పండరుడు, హరిణుడు, కృషుడు, విహంగుడు, శరభుడు, మేధుడు, ప్రమోదుడు, సంతసపనుడు, వీరందరూ ఐరావత వంశంలో ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా ఆహుతైపోయినారు. బ్రాహ్మణోత్తమ ఇప్పుడు కౌరవల్య కులంలో పుట్టిన నాగులు చెప్పండి అంటే ఏరకుడు, కుండలుడు, వేణిస్కందుడు, బాహుకుడు, శృంగబేరుడు, దూర్తనుడు, ప్రాంతుడు, వీరందరూ కౌరవ్య కులంలో పుట్టిన వారు. వీళ్ళు ఇదైపోయినారు. ఇంకా ధృతరాష్ట్రుని కులంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని చెప్పండి అంటే వాళ్ళు ఉన్నారయ్యా. శంకుకర్ణుడు, పిటారకుడు, కుడారకుడు, మహాసేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముఖుడు, ప్రహాసునుడు, శకుని, దరి, కామరకుడు, సుషేనుడు, మానసుడు, అవ్యయుడు, భైరవుడు, మండవ వేదనుడు, పించకుడు, ఉద్రపారుడు, వృషభుడు, వేగవంతుడు, నాగుడు, పిండారకుడు, మహామానవు, రక్తాంగుడు, సారంగతుడు, సమృద్ధుడు, వటపాసుకుడు, వరాహకుడు, వీరకుడు, సుచిత్రుడు, తర్వాత పరాశరుడు, తరుణుడు, మణి, స్కందుడు, అరుణి, వీళ్ళంతా ధృతరాష్ట్రుని వంశంలో చెందినవాడు. వీళ్ళు కూడా అయిపోయినారు. బ్రాహ్మణ, నేను ఇప్పుడు అతి ముఖ్యమైన నాగుల పేర్లే చెప్పినాను. వీరి సంఖ్య చాలా అధికం, అందుచేత అందరి పేర్లు చెప్పలేను. ఈ సంతానం, వీరి సంతాన సంతతి అంతా అగ్నిలోకి ఆగిపోయినారు. ఇందులో కొందరు 3 తలల వాళ్ళు ఉన్నారు, కొందరు 7 తలల వాళ్ళు ఉన్నారు, కొన్ని 10 తలల వాళ్ళు కూడా ఉన్నారు నాగులు. వీరందరూ ప్రళయాగ్నిలో సమానమైన విషంతో దహించే స్వభావం కలిగినటువంటి వారు, మహాభయంకరులు, పెద్ద శరీరం గలవారు, మహావేగం గలవారు, పర్వత శిఖరంలాగా పొడగురు. వీరందరూ లక్షల కొలది యాగాగ్నిలో ఆవుతైపోయినారు. వీరు ఒక్కొక్క యోజనం లావు ఉంటారంట, 2 యోజనాల పొడుగు ఉంటారంట. వీళ్ళు కామరూపులు, కామవనులు, ప్రజ్వరిల్లే అగ్నితో సమానంగా విషముతో ఉండేటువంటి వారు. వీరందరూ మహాయాగంలో మాతృశాప పీడితులై అందరూ కూడా దగ్ధమైపోయినారు అని చెప్తాడు. అప్పుడు మునీంద్ర, అస్తికుడు సంబంధించిన నేను ఒక అద్భుతమైన మాటను విన్నాను. రాజైన జయమేజయుడు అస్తికుడికి వరం ఇవ్వడానికి సంకోచపడినప్పుడు ఇంద్రుడు తన ఉత్తరీయంలో ఉన్న తక్షకుని యాగాగ్నిలో పైభాగంలో ఆకాశంలో విడిచిపెట్టి దాను భయంగా వెళ్ళిపోయినాడు. ఉత్తరీయంలో దాక్కొని ఉంటాడు ఈ ఇంద్రుని దగ్గర తక్షకుడు. అట్లా మంత్రాలు చదువుతున్నప్పుడు ఏం చేసినాడంటే, అతను కూడా వచ్చేటువంటి అవకాశము ఉన్నప్పుడు అతను భయపడి ఇతను వదిలేసి ఆకాశంలో వెళ్ళిపోయినాడు ఇంద్రుడు. ఈ విధంగా భయంతో వెళ్ళిపోయినాడు. అప్పుడు తక్షకుడు తల్లజిల్లుతో ఆకాశంలో అటూ ఇటూ తిరుగుతూ చింతాగ్రతుడై ఉన్నాడంట. తక్షకుడు చూసిన జనమేజయుడు తక్షకుడిని చూసిన జనమేజయుడు ఏమన్నాడంటే, తన యాగం పరిసమాప్తమవుతుందని విచారించినాడంట. పరిసమాప్తం అవుతుందని. అగ్ని దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతుంది, అయినా మంత్రాలతో యాగాగ్నిలో పిలిచినా అతను అందులో పడలేదు. అందుకు జనమేజయుడు విచారంలో పడ్డాడంటే, ఏమి ఇంత కోట్ల మంది నాగులు వచ్చి పడిపోయినారు, వీడేమి స్పెషల్, ఎందుకు వీడు పడలేదు అని చాలా విచారంతో ఉన్నాడంట. ఆయన ఆకాశంలో తిరుగుతున్నాడంట. అప్పుడు సూతనందన, యజ్ఞశాలలో బ్రాహ్మణులందరూ ఉన్నారు. తక్షకుడిపై వారి మంత్రాలు పనిచేయలేదా? తక్షకుడు అగ్నిగుండంలో పడకుండా ఉండడానికి కారణమేమి? ఎందుకు కారణం లేదు?
కోట్ల నాగులంతా పడిపోయినారు. పెద్ద పెద్ద వాళ్ళు కురు సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు, ఐరావత సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు, వాసుకి సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు మొత్తం అంతా కూడా పడిపోయినారు. మంత్రాలకు వశీకరణ శక్తి ద్వారా అందరినీ తీసుకునేసింది. అది ఆ యాగం అంత బలంగా ఉంది. అంటే భగవంతుని మంత్రాలకే అంత పవర్ ఉంటే భగవంతునికి ఎంత పవర్ ఉందో చూసుకోండి ఒకసారి. భగవంతుని మంత్రాలు సరిగా ఉచ్చరిస్తే అది ఏం కావాలో అది జరుగుతాయి. అంత ఇదిగా ఉంటుంది. కలియుగంలో వీక్ కావడానికి కారణం ఏమంటే ఉచ్చారణ సరిగా లేకుండా పోవడం. ఆ ఉచ్చారణ సరిగా ఉంటే ఏమి కావాలో అది జరుగుతుందన్నమాట. త్రేతాయుగము ద్వాపరయుగంలో ఉచ్చారణ బ్రహ్మాండంగా ఉండేది. ఇక్కడ మంత్రశక్తి పని నిష్ట కూడా ఉండదు. ఆ నిష్ట ఉచ్చారణ సరిగా ఉంటే మనం కోరుకున్న ఫలితం ఇస్తుందన్నమాట ఆ మంత్రము. ఆ మంత్రశక్తికి ఇది లేదు. చూడండి, ఎక్కడో ఉండేటువంటి నాగులు, అంత భయంకరమైనటువంటి నాగులు, 10 యోజనాలు 2 యోజనాలు 7 తలలు 10 తలలు ఉండేటువంటి నాగులు వచ్చి ఇంద్రుడు పడిపోతున్నాడని లెక్కేసుకోండి మీరు. ఇంద్రుడినే లాక్కొని వచ్చిందంటే ఇంక ఎంత పవర్ ఉండాలి ఆ మంత్రానికి, ఎంత పవర్ ఉండాలి. వేదాలకు అంత శక్తి, వేద మంత్రాలకి అంత శక్తి ఉంది. కాబట్టి మంత్రాలు చదివేటువంటి వాళ్ళు చాలా నిష్టగా ఉండాలి. అది లేకుంటే వెనక్కి కొడతాయి మళ్ళీ. అట్లా ఇట్లా కొట్టవు, ఫుట్బాల్ ఆడుకుంటాయి మళ్ళీ నిన్ను. సరిగా ఉచ్చరించకుండా సరిగా నిష్ట చేయకుండా నువ్వు పలికినావంటే దాని వ్యాపారం కోసమో వ్యవహారం కోసమో నీ యొక్క గొప్పతనం కోసమో ఏదో రకంగా బతికినావంటే అది మళ్ళీ వెనక్కి తిరగడం అనేటువంటిది గ్యారెంటీ. మరి అన్ని మంత్రాలు ఉచ్చరించినటువంటి కొంతమంది ఎలాంటి చావు చేస్తున్నారు చూడండి ఈరోజు. మరి ఈ మంత్రశక్తి ఎక్కడ పోయింది వాళ్ళకి మంత్రశక్తి? మరి వాటి నిష్టగా ఉండి ధర్మాచరణ కలిగి ఉండి నిష్టగా ఉండి భగవంతుని పైన పరిపూర్ణ విశ్వాసంతో మనము తూచా తప్పకుండా దాన్ని ఎలా పలకాలో పండితుల దగ్గర నేర్చుకొని మనం పలకాలన్నమాట. ఎప్పుడు కూడా మనకి ఏదో చదివేది వస్తుంది కదా, వాచాజ్ఞానం ఉంటుంది కదా అని చెప్పేసి ఏదో ఒకటి చదివేసేది కాదు. అందుకే ఆ మంత్రాలు ఫలించవు, ఆ చేసిన పూజలు కూడా ఫలించవు అన్నమాట. అట్లా ఉంటుంది. అంటే భగవంతుని మంత్రశక్తికి అంత పవర్ ఉంటుంది అనమాట. ఇంకా భగవంతునికి చెప్పాల్సిన పని లేదు ఆయన. అట్లాంటి మంత్రాలను మనం వినడం కూడా గొప్ప యోగం అనమాట. అట్లాంటి మంత్రాలను మనం వింటే కూడా గొప్ప యోగంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమయ్యా, ఎందుకు ఈ తక్షకుడు పడలేదు? కోట్ల మంది నాగులు వచ్చేసినారు, ఇంద్రునితో సహా వచ్చినాడు, వీడు పైననే ఆకాశంలో తిరుగుతానే ఉన్నాడు, ఏం పరిస్థితి అని అడిగినాడు. అప్పుడు ఇంద్రుడి నుంచి విడబడిన తక్షకుడు భయంతో తల్లడించిపోయాడు. అతనిలో చైతన్యం నశించింది. ఆ సమయంలో ఆస్తికుడు తక్షకుడిని లక్ష్యంగా పెట్టుకొని 3 సార్లు తక్షక ఆగు ఆగు అక్కడే ఉండు అని అన్నాడట. ఆగేది. ఈయనలో యోగశక్తి ఉంది చూడండి. ఈయన ఎట్లాంటి వాడు? ఈయన ధర్మబద్ధ పరాయణుడు, అత్యున్నతమైనటువంటి సకల సంపదలు కలిగినటువంటి వాడు, మంత్రశక్తిని కలిగినటువంటి వాడు, సదాచార సంపన్నుడు. అప్పుడు ఆ తచ్చకుడిని చూసి ఈయనే కదా నేను స్టాప్ చేయాల్సింది, ఇంకా లాస్ట్ స్టాప్ చేయకపోతే ఆ వాడు పడిపోయినాడు అనుకో, ఏం చేసేదేం లేదు, ఇంకా ఆస్తికుడు చేసేదేం లేదు, ఇంకా వంశమే వెళ్ళిపోతుంది అనమాట. ఆ వంశమే వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు 3 సార్లు తక్షక ఆగు ఆగు అక్కడే ఉండు అన్నాడు. అభయం ఇచ్చేసినాడు. అప్పుడు తక్షకుడు ఉదయంలో బాధపడుతూ ఆకాశంలో నిలిచి ఉన్నాడు. ఇంద్రుడు సన్నగా జారుకున్నాడు. నేను కాపాడుతాననేవాడే వెళ్ళిపోయినాడు. ఆయన నేను ఎక్కడ పడిపోతానని చెప్పేసి అట్లా చక్రం తిప్పేసినాడు. ఈ విధంగా ఏ మనుషుడు ఆకాశానికి భూమికి మధ్యలో పూర్వము ఎవరు వేలాడలేరు. ఎందుకంటే ఆకాశానికి భూమికి మధ్యలో 18 కిలోమీటర్ల లోపల ఉంటే నువ్వు కింద పడిపోతావు. 18 కిలోమీటర్ల పైన ఉంటే వేరే రేడియస్లోకి పోతావు. కాబట్టి అక్కడ నిలిచొచ్చు నువ్వు. అది ఓజోన్ లేయర్ పైన పోలు, భూమి ఆకర్షణ శక్తి అక్కడ ఉండదు అనమాట. కాబట్టి అక్కడ నువ్వు నడిచొచ్చు కావాలంటే. కాబట్టి ఆ మధ్యలో ఉన్నామనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఉండాల్సింది. కాబట్టి అక్కడ సభ్యులందరూ ఆ మధ్యలో ఎవరూ వేలాడలేరు. తర్వాత సదస్సులందరూ మాటికి ప్రేరేపించడంతో జనమేజయుడిలా అన్నాడు, అస్తికుని యొక్క మాట ప్రకారము అతని కోరిక నెరవేరుగాక. అక్కడ అస్తికుని యొక్క మాట ప్రకారము జనమేజయుని మాట ప్రకారం అతని కోరిక నెరవేరుగాక, యజ్ఞము పరిసమాప్తమగుగాక, పండగులందరూ కుశలంగా ఉందురుగాక, అస్తికుడు సంతోషించుగాక, సూతుని మాట నిజమగుగాక అని వాళ్ళు బ్రాహ్మణులు కూడా అనేసినారు. అయిపోయింది.
ఆ విధంగా జనమేజయుడు అస్తికునికి ఇచ్చిన వరం వలన అందరూ సంతోషించి హర్షధ్వానాలు చేశారు. పాండవ వంశుడైన జనమేజయుడి యొక్క సర్పయాగం సమాప్తమైంది. అస్తికునికి వరం ఇచ్చిన తర్వాత జనమేజయుడి మనసులో ప్రశాంతత నెలకొంది. ఆ యజ్ఞంలోని ఋత్వికులు సభాసదులందరూ వందల కొలది వేల కొలది ధనాన్ని జనమేజయునికి ఇచ్చినారు. సూతుడైన లోహితాక్షునికి యజ్ఞవాటికను రూపొందించే శిల్పికి యజ్ఞ ప్రారంభానికి ముందు ఒక బ్రాహ్మణుని నిమిత్తం యజ్ఞం ఆగిపోయిందని చెప్పిన బ్రాహ్మణునికి అధికమైన ధనం ఇచ్చినాడంట. ఒక బ్రాహ్మణుడు చెప్పినాడు, యజ్ఞం ఆగిపోతుంది చూడు అంటే పడకుండానే ఆగిపోతుంది. వాడు అప్రమేయమైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు కూడా అంత గొప్పశాలు అనమాట వాళ్ళు. కాబట్టి అప్రమేయమైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి జనమేజయుడు ప్రసన్నుడై యోగ్యులైన అందరికీ కూడా యోగ్యతను బట్టి ధనము భోజనము వస్త్రాలు అన్నీ ఇచ్చి శాస్త్రీయ విధిని అనుసరించి ఆ విధంగా చేసినాడు. అస్తికుడు గొప్ప సంస్కారం కలిగినవాడు, బుద్ధిమంతుడు, విద్వాంసుడు. అతడు తన అభిష్ట కార్యం నందు కృతకృత్యుడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. చూడండి, అతను ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనకి యాగము అయిపోయింది, ప్రశాంతంగానే ఉన్నాడు. ఆయనేమి యాగం ఆగిపోయింది, నేను చెప్తూనే ఆగిపోయింది అని చెప్పలేదు. ఆయన నేను చెప్తూనే యాగం ఆగిపోయింది చూడని చెప్పేసి ఆ విధంగా లేదు. మహారాజైన జనమేజయుడు అతను మెచ్చుకుని ఇంటికి పంపుతూ, నేను భవిష్యత్ కాలంలో అశ్వమేధ యాగాన్ని చేయబోతున్నాను. ఆ యాగంలో నువ్వు సదస్యుడిగా ఉండాలని కోరుకుంటున్నాను అస్తిక అని చెప్పినాడు. అస్తికుడు ఎంతో సంతోషపడి జనమేజయునితో చాలా మంచిది, అలాగే చేస్తాం అని అంగీకారాన్ని తెలిపి వెంటనే బయలుదేరినాడు. అస్తికుడు ప్రసన్నవదనంతో ఇంటికి వచ్చిన తల్లిని తన మేనమామను కలుసుకొని వారి పాదపద్మాలకు నమస్కరించి యజ్ఞ సభలో జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పినాడు. సౌనక సర్పయాగంలో భస్మం కాగా అక్కడ మిగిలిన నాగులందరూ భయాన్ని విడిచిపెట్టి పరమ సంతోషాన్ని పొందినాయి. అస్తికునిపై అమితమైనటువంటి ప్రీతిని ప్రకటించినాయి. వారందరూ అతనితో నీకు కావాల్సిన వరాన్ని కోరుకున్నారు. వాళ్ళందరూ అనేక పర్యాయాలు ఈ విధంగా అతనితో అంటున్నారు, విద్వాంసుడా, ఇవాళ నీకు సంతోషం కలిగేటట్లు మేము ఏమిస్తే బాగుంటుంది? మమ్మల్ని అందరినీ కూడా గట్టెక్కించినావయ్యా, నీ కోరిక ఏమిటో చెప్పు, దాన్ని మేము తీరుస్తాం అని అతనికి వీళ్ళు నాగులంతా కూడా అడిగినారు. మిగిలిన వాళ్ళు అస్తికుడు ఇలా అన్నాడు, పన్నగోత్తమ, ప్రపంచంలో బ్రాహ్మణులను కానీ ఇతర మానవులను కానీ ప్రశాంత చిత్తులై ధర్మమయమైనటువంటి నా కథను ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ మీ వలన ఎట్టి భయము కలగదు. ఆయన చెప్పినాడు, ఈ కథను చదివినటువంటి వాళ్ళకి మీకు ఎట్టి భయము కలగదు. పాముల వల్ల మనకు భయం కలగదు అని చెప్పేసి ఇతర మానవులకు కానీ ప్రశాంత చిత్తులై ధర్మమయమైనటువంటి వాళ్ళకు కానీ ఇతర మానవులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఎటువంటి హాని కలగదు, ఎట్టి భయము మీ నుంచి ఉండకుండా ఉండాలి నాకు వరము అని అడిగినాడు. ఆ మాటలు నాగులందరూ విని సంతోషించారు. తమ మేనలతో, బిడ్డ, నీ కోరికను తప్పగా నెరవేరుస్తాం. మేమందరూ అమిత ప్రేమతో నమ్రతతో అన్ని విధాలా నీ కోరికను తీరుస్తాం. రాత్రి కానీ పగలు కానీ ఎవరు అస్థిమంతుని సునీరులు స్మర్శిస్తారో అట్టివారికి ఎన్నటికీ సర్పభయం ఉండదు. రాత్రి కానీ పగలు కానీ అస్థిమంతుణ్ణి సునీతుణ్ణి స్మరిస్తారో వాళ్ళకుండదు. జగత్కారు ఋషి వలన జగత్కారు అనే నాగకన్య జన్మించి జనమేజయుని సర్పయాగంలో సర్పాన్ని రక్షించిన అస్తికుణ్ణి నేను స్మరిస్తున్నాను. నాగులారా, మీరు నన్ను హింసించకండి అని ఒక మంత్రాన్ని చదివినా కూడా నాగు పాములు వెనక్కి వెళ్ళిపోతాయని. అదే యో జగత్కారణ జాత జగత్కారవో మహాశయ అస్తికా సర్వసత్రే పన్నగా రక్షత స్మరతం మహాభాగా నమాం హింసితు మర్హసి అంటున్నాడు. మహాసర్పమా, తప్పుకొని వెళ్ళిపో. జనమేజయుని సర్పయాగంలో అస్తికుని మాటలు స్మరించండి. అట్టి అస్తికుని మాటలు విని ఏ సర్పం తొలగదో దాని శిరస్సు శిశువృక్ష ఫలంగా 100 ముక్కలవుతుందంట. అట్లాగిన ఎనికి వచ్చిందనుకో అది 100 ముక్కలైపోతుందంట ఆ సర్పం. కాబట్టి ఆ విధంగా బ్రాహ్మణోత్తమ ఆ సమయంలో అతనికి ఇచ్చిన ప్రధానమైన నాగులు వరం అడిగిన మహాత్ముడైన అస్తికుడు సంతోషపడ్డాడు. తర్వాత అస్తికుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైనాడు. ఇలా సర్పయాగంలో నాగుల్ని ఉద్ధరించిన బ్రాహ్మణోత్తముడు ధర్మాత్ములైనటువంటి అస్తికుడు వివాహం చేసుకుని పుత్ర పౌత్రాదులతో ఆనందించి జీవితాన్ని గడిపి సమయం రాగానే మోక్షాన్ని పొందినాడు. ఈ విధంగా నేను అస్తికుని ఉపాఖ్యానాన్ని జరిగినట్లు చెప్పినాను.
కానీ ఎవరు కీర్తిస్తారో అట్టి వారికి సర్పభయం ఉండదు. భృగువంశ శిరోమణి, నీ పూర్వులైనటువంటి ప్రమది తన కుమారులైన రూరుడు అయితే అస్థిక ఉత్పాత్యాన్ని చెప్పినాను, నేను కూడా విన్నాను. ఆ ప్రకారంగా విద్వాంసులు మహాత్ములు అయినటువంటి అస్థికుని యొక్క శుభచరిత్ర నేను మొదటి నుంచి విన్నాను. ఆ అస్థికుని యొక్క ధర్మబద్ధమైనటువంటి ఉపాఖ్యానం వింటే పుణ్యం వృద్ధి కలుగుతుంది, కామ క్రోధాలు దొరికిపోతాయి. ఆ విధంగా మిమ్మల్ని మీరు అడగడం వల్ల మీ సందేహము తీరిపోయింది అనుకుంటాను. అస్థికుడు ఏ విధంగా అక్కడ సర్పయాగాన్ని ఆపు చేశాడు అని చెప్పేసి ఆ విధంగా నేను వివరంగా చెప్పినాను. దాని యొక్క ఫలశ్రుతిని కూడా చెప్పినాను. దాని అందరూ కూడా మీరు పాటించండి అని చెప్పేసి ఆ విధంగా అస్థిక మహారాజు గొప్ప కథను మనకు ఈరోజు భారతంలో వినిపించడం అనేటువంటి జరిగింది. కనబడితే ఈ రోజు కూడా ఆజ్ఞ అని చెప్పుకున్నట్టయితే ఆ వాక్యం చాలా ఇండ్లలో ఇంట్లో కూడా రాస్తారు. రాసేవాళ్ళు. రేపు స్టార్ట్ మహాభారత కథ రేపు ప్రారంభం. మొత్తం అంతా మునీకు సర్వేశ్వర జయమంగళము నీకు ప్రజవానికి జయమంగళము నీకు సర్వేశ్వర. గదా పారిజాతమా శరణాగత పారిజాతమా ఓ హరి నమో పరమ పుటాల వాలమా. జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసిని, జయమంగళము నీకు సర్వేశ్వర. దేవతా చక్రవర్తి వెకిలివై నిండిన విశ్వమూర్తి, సకల దేవతా చక్రవర్తి జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవా